నేను సినిమాలో హై ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే నాకది కనిపియలేదు సినిమాలో. సో, 'పెద్ది' మూవీ రివ్యూ ఒక వర్డ్‌లో చెప్పాలంటే సినిమా బావుందా అంటే బావుంది. సో, సినిమా థీమ్ ఎట్లుంటదంటే యాక్చువల్లీ మీరు ట్రైలర్ చూస్తే ఏ పేస్‌లో అయితే పోతదో సేమ్ అదే పేస్‌లో ఉంటది సినిమా. సో, ఓపెనింగే మనకి సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అక్కడ కూర్చొని ఇండియన్ స్పోర్ట్స్‌ని ఎట్లా లేపాలని ట్రై చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. అక్కడి నుంచి మనకు తెలిసినట్టు బొమ్మన ఇరానీ గారెళ్లి ఒక ఆయన్ని కలిసి ఆయన పెద్ద స్టోరీ నరేట్ చేసుకుంటూ ఒక నరేషన్‌లో పోతూ ఉంటది సినిమా. సో, ఫస్ట్ ఒస్తే అన్ని ఇంటర్వ్యూస్‌లో చెప్పినట్టు 'అప్పుల్ సూరి, అప్పుల్ సూరి, అప్పుల్ సూరి' అసలు 'అప్పల్ సూరి' ఒక ఫైర్ ఇగ్నైట్ చేయడానికి ఒక 2 సీన్‌లు తప్ప అందరూ చెప్పినంత అయితే లేదు. నేను చాలా రూట్ చేశా క్యారెక్టర్ కోసం. అంటే ఇంకెక్కువుంటే బావుండనిపించింది. అసలు ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు అక్కడ ఉంటున్నాడు? అంటే హి స్టేస్ సెపరేట్ ఫ్రమ్ ద విలేజ్. ఆ ప్లేస్‌లో ఎందుకున్నాడు? అక్కడ ఎందుకు అసలు ఆ ఊరు ఆరిజిన్ ఏంటి? ఆ జియోగ్రఫీ ఏంటి? కొంచెం డీటెయిల్‌గా చెప్తే బావుండేది. అంటే సినిమాలో వాళ్ళేమంటారంటే, "మేము సూర్యుడు రాకముందే బయలుదేరి, సూర్యుడు ఎళ్ళిపోయినా కూడా పోతూనే ఉంటాం" అంటాడు. అసలు ఆ రూట్ ఎట్లుంటది? అంటే అంటే ఆ విజయనగరం అనే ప్లేస్‌లో అది ఎట్లుంటదో చెప్తే ఇంకొంచెం బావుండేదనిపించింది. అదొక్కటి ఇంకొంచెం చేస్తే బావుండేది అనిపించింది. అండ్ 'రామ్ చరణ్' మ్యాన్ హి ఈస్ జస్ట్ వావ్! టేక్ ఎ బో 'రామ్ చరణ్' అంటే క్రేజీ. ప్రతి ఒక్క సీను అంటే ఆ అగ్రెషన్ కనిపిస్తది మీ కళ్ళల్లో. ఆ బలుపు కనిపిస్తది మీ కళ్ళల్లో. అంటే అందరూ స్టార్టింగ్ 'ఆటకూలి పెద్ది, 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 పెద్ది' అంటుంటే ఆ బల్బు వానిలో ఉన్న బల్బు మీకు ఆ కళ్ళల్లో కనిపిస్తది. వాని ఆటలో కనిపిస్తది. మ్యాన్ ఈస్ డామ్ గుడ్. సెకండ్ హాఫ్‌లో కూడా రెజ్లింగ్‌ది గానీ, ఆల్ ద థింగ్స్ హావ్ డన్. వెజ్ డైట్‌లో ఆ బాడీ మెయింటైన్ చేయడం అంటే మ్యాన్ యూ నీడ్ టు సెల్యూట్ టు హిమ్ మ్యాన్. డెఫినెట్‌లీ. అండ్ 'జాన్వీ కపూర్' లేకపోయినా ఉన్నా అందరికి తెలిసిందే. పెద్దేం ఫరక్ పడదు. అండ్ దోస్ ఫిల్లర్ సీన్స్ బిట్వీన్ 'జాన్వీ' అండ్ 'రామ్ చరణ్' వల్గర్ అని చెప్పను. అంత గొప్పగా అయితే ఏం లేవు. మీరు పెట్టినా, పెట్టకపోయినా పెద్ద ఫరక్ పడేది కాదు. అండ్ 'చాణక్య' సెకండ్ హాఫ్‌లో సడెన్‌గా మధ్యలో వస్తది. ఎందుకొస్తది? అంటే అదే చెప్తాను. సినిమాలో కొన్ని సెట్ ఆఫ్స్, పే ఆఫ్స్ సరిగ్గా లేవు. ఎందుకు సెట్ జేసినవు ఈ సీన్? అండ్ దాని పే ఆఫ్ ఎందుకు లేదు? పే ఆఫ్ లేని దానికి అసలు సీన్ ఎందుకు పెట్టినవు అని కొన్ని సీన్స్ ఉంటాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ అంతా దిస్ ఆటకూలి అండ్ ఆల్ అండ్ ఫైనల్లీ మనోడికి ధ్యాసొస్తది. మా ఊరికి ఒక పేరు కావాలి, ఒక ఐడెంటిటీ కావాలని. ఆ ఐడెంటిటీ కోసం ఏం చేసిండు పెద్ది అనేది సెకండ్ హాఫ్ అంతా ఉంటది. అండ్ పేస్ వైస్ ఫస్ట్ హాఫ్ ఈస్ వెరీ పేసీ. సెకండ్ హాఫ్ ఈస్ టూ స్లో. బట్ కంటెంట్ అండ్ డ్రామా వైస్ సెకండ్ హాఫ్ ఈస్ టూ గుడ్ దెన్ ఫస్ట్ హాఫ్. నన్నడిగితే చూడండి మీకు టైం ఉంటే. అండ్ నేను డీబాక్స్‌లో చూసా. సినిమార్క్‌లో. అండ్ నన్నడిగితే అవసరం లేదు డీబాక్స్‌లో చూడటం. పెద్దగేం లేదు. సౌండ్ అదంతా పెద్దగేం లేదు. అండ్ సౌండ్ అంటే బీజీఎం ఈస్ టెర్రిఫిక్ మ్యాన్. చాలా బా చేశారు. ఏఆర్ రెహమాన్ బీజీఎం. కాకపోతే ఇప్పుడు మనం రంగస్థలంలో మనకి బీజీఎం చాలా డిఫరెంట్ ఉంటది. చాలా రూటెడ్ ఉంటది. బట్ ఇక్కడ వెరీ పాపీగా అట్లా ఐ మీన్ జాజ్ అట్లుంది బీజీఎం. చూసేటప్పుడు బానే ఉంది. బట్ ఆన్ ఎ హోల్ నువ్వు ఆ సినిమాకి రూట్ అవ్వాలంటే నిన్ను సినిమాకి రూట్ చేయదు ఆ బీజీఎం. బికాజ్ పాప్ సైడ్ ఎళ్తది చాలా వరకు బీజీఎం అండ్ సాంగ్స్. అండ్ ఐటెమ్ సాంగ్ నేనైతే కట్ చేస్తా. నేను పెట్టను. ఆ ఐటెమ్ సాంగ్ పెట్టను. చాలా సీన్స్ వరకు కొన్నైతే కొన్ని యూజ్‌లెస్ సీన్‌లుంటాయి. కొన్నిటికి పే ఆఫ్ కూడా ఉండదు. లాస్ట్‌కి మాక్సిమం అందరికి తెలిసిన క్లైమాక్సే ఉంటది. ఆ హై నేను ఫీల్ అవ్వలేదు. సినిమా చూడ్డానికి బావుంది గానీ నేను ఫీల్ అవ్వలేదు. జనరల్లీ ఇప్పుడు మన ఫ్రెండ్ మనతో పాటు ఉంటాడు. వానికి కొన్ని సమస్యలుంటాయి. మనం వాడితోటే ట్రావెల్ చేస్తాం. కానీ వాడు ఫీల్ అయినంత హై మనం ఫీల్ అయ్యాం. ఎందుకంటే అక్కడ మనం ఉండం కాబట్టి. సో, సినిమా గూడా అంతే. నేను పెద్దితో ట్రావెల్ చేశా. కానీ నేను సినిమాలో ఆ హై ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే నాకది కనిపియలేదు సినిమాలో.